ఒక రష్యన్ లేడీ ఇండియాలోనే దాక్కుని ఒక గుహల్లో ఉంది. పక్కనున్న విలేజ్ వాళ్ళకి కనీసం డౌట్ కూడా రాలేదు. కానీ అక్కడున్న లోకల్ పోలీస్ వాళ్ళు అడవిలో సెర్చ్ ఆపరేషన్ చేస్తుండగా సడన్ గా జంగల్లో ఒక గుహ బయట కొన్ని బట్టలు ఆరేయడం గమనించారు. వాళ్ళందరూ షాక్ అయిపోయినారు. అసలు ఇంత లోపల ఏంది బట్టలు ఆరేయడం ఏంది, ఎవరో ఉన్నట్టున్నారని వాళ్ళకి డౌట్ వచ్చింది. ఆ బట్టలు ఇందాకే ఆరేసినట్టుగా ఉందని పోలీస్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు అనేసి ఫిక్స్ అయ్యారు. ఇంకా షాకింగ్ ఏంటంటే ఆ జంగల్లో ఆ ప్లేస్ కి భయంతో ఆ చోటికి ఎవరు వెళ్ళని కూడా వెళ్ళరు. అసలు ఆ చోటుకి మరియు ఆ గుహలలో వెళ్ళడం అసలు అలోవే లేదు. పోలీస్ వాళ్ళు స్ట్రైట్ గా గుహ లోపలికి వెళ్లి చూస్తే ఒక రష్యన్ ఫ్యామిలీనే అందులో ఉంది. ఒక అమ్మ మరియు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అసలు ఎందుకు మీరు ఇక్కడ ఉన్నారంటే, మేము ఇక్కడ ఇండియాకి 2014 లో వచ్చాము. ఇండియా బాగా నచ్చి ఇక్కడ ప్రశాంతత ఉందని ఇక్కడే ఉండిపోయా అని చెప్తున్నారు. ఆమె ఆ గుహల్లో ఉండి మెడిటేషన్ చేయడం, సాధన చేయడం స్టార్ట్ చేసింది. వెంటనే పోలీసులు ఇది అసలు సేఫ్ ప్లేస్ కాదు, చాలా డేంజరస్, ఈ గుహ ఎప్పుడైనా కొలాప్స్ కావచ్చు, ఆల్సో చుట్టుపక్కల చాలా తేళ్లు, పాములు ఉన్నాయని చెప్పారు. అలా రష్యన్ ఫ్యామిలీని ఆశ్రమంకి పంపించారంట.